మీ టర్మ్లో ఇలాంటిది ఏదైనా కూడా ఒక మార్క్ కింద మనం చూడాలి. నెక్స్ట్ 10 డికేడ్స్ అయిన తర్వాత కూడా ఎప్పుడేం జరిగిందనేది తీసుకుంటే ఇప్పటికి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో హర్షద్ మెహతా అనగానే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇలాంటి సమయంలో ఇది జరగడాన్ని మీ తరపున మీరు డోనార్స్కి భరోసా ఇచ్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా బెనిఫిషరీస్కి మీరిచ్చే భరోసా విషయంలో కావచ్చు, ఎలాంటి మెసేజ్ని మీరు ఇవ్వదలుచుకున్నారు? Like what you want to say for your donors as well as members, because it's a responsible position కాబట్టి మీరు దీని నుండి ఎలాంటి అంటే దీని చర్యల గురించి వీటి గురించి మనం మాట్లాడాం కానీ బట్ ఒక భరోసా అనేది కావాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా కైండ్ హార్టెడ్గా ముందుకొచ్చి $1 ఇవ్వాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? తప్పకుండా అండి. ఇది 22 to 24 జరిగిన ఇన్సిడెంట్, తానా ఫౌండేషన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా డోనర్స్ మనీని మనం ఏమంటారు ఒక పర్సన్ ద్వారా మిస్ అయ్యాము. కాకపోతే దీని ద్వారా మేము నేర్చుకున్నది కూడా ఏంటంటే మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడ మిస్ అయ్యామో ఈ రీజన్స్ కూడా ఇప్పుడే అంజయ్ గారు కూడా అన్నారు. అంటే స్పెషల్ సినారియోస్ ప్లస్ కోవిడ్ వీటన్నిటి రీజన్ వలన ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఉన్న గ్యాప్ ద్వారా క్రియేట్ అయిన ఇష్యూ కాబట్టి ఇక ముందు డెఫినెట్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఇమ్మీడియట్గా రివ్యూ చేసుకోవడము, వాటిలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి గ్యాప్స్ ఏదైనా ఉంటే వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తామండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ వచ్చే మీటింగ్స్ అన్నింటిలో కూడా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కరెక్ట్ చేసుకోవడము అండ్ ట్రాన్స్పరెన్సీని కూడా ఇంకా ఇంకా ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడంతో పాటు డోనర్స్కి నా స్ట్రాంగ్ అప్పీల్ అండి. అలాగే తానా సభ్యులకి, తెలుగు వారందరికీ కూడా తానాలో ఈ జరిగిన దానికి మేమందరం కూడా లీడర్షిప్ అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. అలాగే ఇలాంటి ఇక ముందు జరగకుండా డెఫినెట్గా నాతో పాటు మా కార్యవర్గం కావచ్చు, బోర్డు కావచ్చు, ఎంటైర్ తానా లీడర్షిప్ ఈజ్ కమిటెడ్ టు ఇట్లాంటి ముందు జరగకుండా ఏ చర్యలు అయితే తీసుకోవాలో తీసుకోవడానికి మేమందరం చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక ముందు మాత్రం ఇలాంటి ఇలాంటి ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యతల్లో డెఫినెట్గా ముందు మేము తీసుకునే స్టెప్స్ ద్వారా ఇట్లాంటి తప్పులు జరగకుండా ముందు తరాలకు కూడా తానా సర్వీసెస్ ముందు తరాలకు కూడా అందించాలనే దాంట్లో నాతో పాటు మా అందరి లీడర్షిప్ కూడా ఉంటారని తానా సభ్యులకి, దాతలకు కూడా తెలియజేస్తాను. ఓకే, శశికాంత్ గారు, ఫైనల్గా మీకు క్వశ్చన్. ఇప్పుడు టైమ్ లైన్స్ అంటే మీరు డిసెంబర్ 15వ తారీఖు లోపల డబ్బులు తను రీపే చేస్తారని చెప్పి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగిందని చెప్పారు బోర్డు మీటింగ్లో. సో స్టెప్స్ ఎలా ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక 100K ట్రాన్స్ఫర్ చేశారని కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో దానికి ఏమైనా టైమ్ లైన్స్ ఉన్నాయా? టైమ్ లైన్స్ కనుక మిస్ అయితే ఇమీడియట్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది? నిన్న బోర్డ్ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే $100,000 పంపించడంతో పాటు నెక్స్ట్ 5 daysలో $1 million పంపిస్తాను అని చెప్పడం జరిగింది. అలాగే మిగతాది కూడా డిసెంబర్ 15th కల్లా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ మార్నింగ్ బోర్డు చైర్మన్ గారికి, నాకు, అలాగే వినయ్ మద్నేని ట్రెజరర్ గారికి ఒక ఈమెయిల్ పెట్టారు. ఆయన ఏంటంటే ఒక పేమెంట్ ప్లాన్తో విల్ గెట్ బ్యాక్ టు యూ అని ఒక మెసేజ్ పెట్టారు ఇందాక ఒక 2 hours బ్యాక్. సో అంతకు మించి అంటే లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే బోర్డు నిర్ణయం ప్రకారం అది ఆటోమేటిక్గా జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం రికవరీ కూడా విల్ కంటిన్యూస్లీ ఫాలో అప్ టు గెట్ ఇట్ పెయిడ్.